2025 జనవరిలో ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వగానే H1B వీసా వాళ్ళ మీద పడ్డాడు. ఇండియన్ H1B వాళ్ళు అమెరికాలోని జాబులన్నీ తీసేసుకుంటున్నారని, దానివలన అమెరికన్‌లకి జాబులు దొరకడం లేదని అన్నాడు. ఈ మాటలు వినగానే ఇండియా వాళ్ళు గడగడలాడిపోయారు. అప్పుడు ఆ టైంలో నేను ఒక వీడియో చేశాను. దానిలో ఏమన్నానంటే, అవన్నీ ఉత్త బెదిరింపులు, దాన్ని పట్టించుకోవద్దు. ఇండియా H1B వాళ్ళని తీసుకోవడం వలన కంపెనీలకి చాలా లాభాలొస్తాయి. ఎందుకంటే ఇండియా వాళ్ళు అయితే తక్కువ జీతానికి ఎక్కువ పని చేస్తారు. కంపెనీల కోసమైనా సరే ట్రంప్ H1B వాళ్ళ మీద ఏమి తీసుకోడు. అందుకని ఇండియన్స్ భయపడాల్సిన పని లేదు అని అన్నాను. ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు నేను అన్నది కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ట్రంప్ H1B వాళ్ళ మీద పడి ఏదేదో చెత్త మాటలు వాగుతున్నాడు. H1B వాళ్ళంట ల్యాప్‌టాప్ గ్యాంగ్‌స్టర్స్ అంట. దీంతో ఇంకా చెత్త అమెరికన్స్ ఉంటారు కదా! వాళ్ళు ఇండియా వాళ్ళ మీద పడి వాళ్ళని నానా అల్లరి పెడుతున్నారు. వాళ్ళని మాటలనడము, బెదిరించడం, కొట్టడము ఇలాంటి పనులు చేస్తున్నారు. నేను తప్పుగా ఎందుకు ఊహించాను అనేది కూడా ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ట్రంప్ ఈ విధంగా కారు కూతులు కోస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్‌లోను, ఇరాక్‌లోను అమెరికా వాళ్ళు ఓటమి పొందారు కదా! అందుకని దాని నుంచి అది షేమ్ కదా! అంటే అమెరికా మళ్ళీ అగ్రస్థానంలో రావాలంటే అందులో భాగంగా అమెరికాని వాళ్ళు తెల్లవాళ్ళు మెజారిటీ ఉన్న దేశంగా చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకని ఇండియా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, తర్వాత లాటిన్ అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు వీళ్ళు తెల్లోళ్ళు కాదు కదా! అందుకని వాళ్ళ సంఖ్య తగ్గించి అమెరికాని తెల్ల మెజారిటీ కంట్రీగా చెయ్యాలని చూస్తున్నారు. మనలాంటి స్కిన్ ఉంటే వాడికి చిన్న చూపు. అయితే ఒక ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళైతే తక్కువ జీతానికి ఎక్కువ పని చేస్తారు. వాళ్ళు సెలవులు అడగరు. ఓవర్ టైం చేస్తే ఓవర్ టైంకి డబ్బులు అడగరు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. తెల్లోళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా సరే జీతం ఎక్కువ అడుగుతారు, సెలవులు అడుగుతారు, ఓవర్ టైం చేస్తే ఓవర్ టైంకి డబ్బులు అడుగుతారు. అందుకని ఒకవైపు ఇండియన్ సాఫ్ట్వేర్ వాళ్ళ అవసరం ఉన్నా ప్రస్తుతానికి ఇండియన్ల మీద చెత్త మాటలు మాట్లాడడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండడమే మంచిది. ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఇండియన్స్ గమ్మున జాబ్‌కెళ్ళి మళ్ళీ ఇంటికెళ్ళడం అట్లా ఉంటేనే సేఫ్. బయటికి ఎక్కువ తిరగకుండా, తెల్ల అహంకారులు కంటపడకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ పరిస్థితి ఎప్పుడు పోతుందో చెప్పలేం.